హాయ్ అండి. ఎవర్ గ్రీన్ కర్రీ ఏంటి అంటే పాలకూర టమాటా అండి. ఇందులో ఉన్న పోషకాలు కానీ విటమిన్స్ కానీ మరెందులో ఉండవండి. వారానికి ఒకసారైనా ఈ కర్రీ చేసుకుంటే చాలా చాలా మంచిది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం ఎందుకండి. ఈ కర్రీ కోసం 3/4 కేజీ టమాటా తీసుకున్నాను, 4 పెద్ద పెద్ద బంచెస్ పాలకూర తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిరపకాయలు అంతే. ఒక స్పెషల్ మసాలా కారం వేసాను ఇందులో. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అసలు. రైస్లో కానీ తర్వాత చపాతీ పూరి అన్నిట్లోకి బాగుంటుంది. ఈవెన్ జొన్న అన్నం కానీ కొర్రల అన్నం కానీ వీటన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ఆలస్యం ఎందుకండి, నేనండి మీ కపిల్ అండ్ కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం అండి. ఇప్పుడు ఒక కడాయిలో నేను ఒక 2 చిన్న స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు వేసాను. ముందు మనం మసాలా కారం అన్నాను కదా, అది ప్రిపేర్ చేసుకుందాము. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, గ్రేవీగా కూడా ఉంటుందన్నమాట. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అవి బాగా వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇంకొక ఐటమ్ ఏంటంటే ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు కూడా వేసేసి కొంచెం వేగనివ్వాలంతే. మరీ ఎర్రగా వేగనక్కర్లేదు, మామూలుగా వేగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం వేగిపోయాక. ఈ పేస్ట్ వేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మన పాలకూర టమాటా గ్రేవీ కర్రీ. మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మీరు కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఎక్కువ స్పైసీ అనిపించదు అన్నమాట పాలకూర వేస్తే. పాలకూరలో ఎన్ని మంచి వైటమిన్స్ ఉన్నాయో తెలుసు కదా మీ అందరికి కూడా. టమాటా పాలకూర ఆకుకూరల్లో ది బెస్ట్ ఏంటంటే పాలకూర అంటారు కదా. అందుకని మనకి ఈ సీజన్లో బాగానే దొరుకుతుంది పాలకూర. టమాటాస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కాకపోతే ఈ కర్రీకి మాత్రం టమాటాలు కొంచెం ఎక్కువే ఉండాలండి. నేను 3/4 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మిక్సీ గ్రైండ్లో వేసుకున్నాను కదా. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసాను పేస్ట్ చేయటానికి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు, మళ్ళీ తర్వాత కొంచెం సాల్ట్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అంటే 2 స్పూన్ల వరకు వేస్తాను అన్నమాట కారం. మన టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసాను, 7-8 పచ్చిమిరపకాయలు వేసాను. ఒక 3 ఉల్లిపాయలు ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. టమాటా కానీ ఈ పాలకూర వేసిన కర్రీ కానీ. మనం ముందుగా 4 పెద్ద పెద్ద బంచులండి పాలకూర బంచెస్ నీళ్ళల్లో బాగా ఏర్లు కట్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచాను. మట్టంతా కిందికి వచ్చేసింది. అలా 2-3 సార్లు బాగా కడగాలి. దీన్ని కడిగి జల్లిగిన్నెలో వేసుకొని ఇలా సన్నగా కట్ చేశాను అన్నమాట. కట్ చేసి ఇప్పుడు అది నిండా వచ్చింది కదండి, చూడండి క్షణంలో అడుగుకి వెళ్ళిపోతుంది పాలకూర. ఉల్లిపాయలు పాలకూర బాగా కలుపుకోవాలి. ఎంత ఆకుకూర ఎంత అయిందో చూశారు కదా. ఇప్పుడు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను 3/4 కేజీ టమాటాలండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఈ ఆకుకూర టమాటా అంతా బాగా కలిసేలా చేసి కల్లుప్పు అండి, ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు మరి కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు ఏదైనా సాల్ట్ తక్కువ వేసుకోండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక చిన్న స్పూను పసుపు కూడా వేసేసి బాగా కలుపుకొని
మూత పెట్టుకోవాలండి. ఈ కర్రీ తొందరగానే అవుతుంది, లేట్ అయితే ఏముండదు. మూత చేసుకొని లో ఫ్లేమ్లో అనమాట, అంటే లోకి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ అన్నా వదిలేయాలండి. అప్పుడు కానీ టమాటాలు బాగా మగ్గిపోతాయి, పాలకూర కూడా పచ్చివాసన అంతా పోయి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. దీని మీద మనం మూత చేసుకుందాం. చూడండి, నేను ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసేటప్పటికే ఇలా అయింది. మరి ఇంకొంచెం సేపు కూడా మళ్ళీ మనం టమాటా అంతా కూడా పాలకూర టమాటా బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి పెట్టుకోవచ్చండి మనం. నీరు చూశారు కదా ఎలా వస్తుందో. మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా వస్తుంది గ్రేవీ కర్రీ లాగా. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కారం. ఆ మసాలా కారంలో నేను వేసినవన్నీ చూశారు కదా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, ఉప్పు, ధనియాలు, ముఖ్యంగా జీలకర్ర. ఆ పేస్ట్ని కూడా ఈ టైంలో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కారం వేసాక మరో 3 నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఆ మసాలా కారం కూడా కర్రీకి బాగా పడుతుంది, పచ్చివాసన అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ముందుగా మనం వేయించుకున్నాం కదా, అలా వేయించుకొని చేస్తే ఆ వాసన చాలా అద్భుతంగా ఉంటుందండి కర్రీకి. ఇంకా అంతేనండి, ఒక 2-3 నిమిషాలు ఆగేసి మనం ఆపేసుకోవచ్చు స్టవ్. అయిపోయిందండి కూర అంతా. చూడండి ఎంత టెంప్టింగ్గా బాగుందో. దీన్ని రైస్లో, చపాతీలో చాలా చాలా బాగుంటుంది. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ కర్రీ అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు, హెల్తీ కర్రీ కదా. ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే. ఇందులో చిన్న ముక్క ఫైనల్గా అల్లం కూడా తురుముకుంటున్నానండి. అల్లం ఫ్లేవర్ చాలా చాలా బాగా అనిపిస్తుంది టమాటా కర్రీలో. 1 నిమిషం పాటు ఉంచేసి దీన్ని మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఏదైనా సీజనల్ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ అస్సలు మిస్ చేసుకోకండి. బాయ్ అండి.